ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి దాష్టికాలకు అంతూ పొంతు లేకుండా పోతుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ గత నెల రోజులుగా ఏదైతే నిరుద్యోగులైతేనేది ఈరోజు అర్ధరాత్రి అపరాత్రి వాన ఎండ ఏది లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి లేకపోతే గ్రూప్ 1 పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక స్వచ్ఛందంగా ధర్నా చేస్తుంటే వాళ్ళపై ఈరోజు పోలీసుల దాష్టికాన్ని మనం చూస్తూ ఉన్నాం, లేకపోతే వాళ్ళపై అక్రమ కేసులను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ నిరుద్యోగులకు మద్దతుగా యావత్ సభ్య సమాజం అలాగే సబ్బండ వర్గాలు కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నాయి. ఈరోజు ఏదైతే హస్తినాపురం వేదికగా బీసీ యువజన సంఘాల నేతృత్వంలో ఈరోజు నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు మద్దతుగా ఈరోజు ఇక్కడ నుంచి సెక్రటేరియట్కు ర్యాలీగా వెళ్ళే క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఈరోజు ఏదైతే వనస్థలీపురం పిఎస్కు తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది నిరుద్యోగుల మీద ఎందుకింత ప్రభుత్వానికి చిన్న చూపు, దీన్ని అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనతో అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నేను గత 22 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమాలలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో పోరాటాలలో తెలంగాణ ఉద్యమం అయితేంది, ఇదే నిరుద్యోగుల ఉద్యోగ సంఘాలు అయితేంది, కుల సంఘాల పోరాటాలలో ఉన్న నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకన్నా ఇవ్వాలి, ఎందుకు మీరు అరెస్ట్ కావాల్సి వచ్చింది, మరి అసలు ఎందుకు మీరు అంబేద్కర్ విగ్రహం కాంచి ప్లకాలు పట్టుకోవాల్సి వచ్చింది? మేము స్పష్టంగా గడిచిన 20 రోజుల సంచి ఈ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ సంఘాల నాయకులు కానీ కుల సంఘాల నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న మేధావులతోటి గత 25 రోజుల సంచి, ఇది ఒక్కరోజు 2 రోజుల్లో జరుగుతున్నది కాదు. రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగు జిల్లాలల్లో అన్నిట్లలో ఏం చెప్తున్న నిరుద్యోగులు గడిచిన 3 నెలలలోనే 2 సార్లు టెట్టేసారు. అంటే విద్యార్థులని ఎక్కడికక్కడికి విద్యార్థులను డైవర్ట్ చేసేసి ఉన్న కొన్ని ఉద్యోగాలకు స్కూళ్ళు లేవు, స్కూళ్ళు ఉంటే ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉంటే స్కూళ్ళు లేవు, ఈ రకంగా విద్యార్థులను నాంచి పక్కకు పట్టించి వాళ్ళు పక్కదోర పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మేము ఈ రకమైనటువంటి ఉద్యమ పంథకు రూపుదాల్చడం జరిగింది. ఈరోజు సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమంలో కూడా మేము ఎంతో శాంతియుతంగా, ధర్మయుతంగా, రాజ్యాంగబద్ధంగా మేము అందరం కూడా బయటికి వెళ్ళినాం. ప్లే కార్డు తీసుకొని బయటకు వెళ్తే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్డర్లు ఏదైతుందో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బార్డర్లలో పోలీసు వాళ్ళు అయితేనే, ఈ బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, ఇలాంటి హాస్టళ్ళల్లో విద్యార్థులు అందరిని అరెస్ట్ చేస్తే మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం అంటే, ఇక్కడ బంగారాలు అడగట్లే, వజ్రాలు అడగట్లే, పరీక్షలు లేకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వమని అనట్లే, డైరెక్ట్ మేము మీ గవర్నమెంట్కి ఓటేసినాం, మీలక మేము డైరెక్ట్ సీట్లకు రమ్మని మేము అనట్లే. ఉద్యోగాలు రాస్తాం, డిఎస్సీలు వేయండి, ఉద్యోగాల ప్రక్రియ కూడా జరపండి, కానీ దానికి ఒక విధి విధానం ఉంటుంది. ఆ విధి విధానం మేము ప్రశ్నిస్తున్నాం. మీకు తెలియట్లే. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలకు కానీ పరిపాలన విధానం తెలియట్లే. పరిపాలన విధానంతో స్పష్టత లేదని చెప్తున్నా ఒక విద్యార్థి సంఘ నాయకునిగా. ఎందుకంటే ఒక పరీక్షకు, ఒక టెట్కు 45 రోజుల కాల వ్యవధి ఉంటుంది. అండర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా 45 రోజుల కాల వ్యవధి ఉన్నదా? 45 రోజులు అయితే 45 రోజులలో నీకు ఒక బుక్ ఇస్తా. ఇప్పుడు మీకు ఒక సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. 10 రోజులలోనే నోటిఫికేషన్ ఇచ్చి 5 రోజులలోనే మీరు ఎన్నికలు పెడితే మీరు చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే దేనికైనా ఒక టైం అంటూ ఉంటుంది, సచిన్ టైం అంటూ. ఆ టైం కావాలని కొట్లాడుతుంటే ఈ మూర్ఖపు అరెస్టులు, ఈ మూర్ఖపు దాడులు, యూనివర్సిటీ విద్యార్థుల పైన లాఠీ చార్జీలు ఇంత అవసరమా? ఎక్కువ ఉద్యోగాలు ఏమనట్లే, లేకపోతే లేని దాన్ని కావాలని అనట్లే. ఒకటి రోజు మేము ఎవరెవరైతే ఉద్యమాలలో ఉన్నో వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలని అనట్లే. రేవంత్ రెడ్డి గారికి అట్లా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈరోజు ఈయన ఇట్లా మేము కూడా అట్లా వస్తున్నాం అనుకుంటున్నారు. మాకు అట్లేమొద్దు. చదువుతారు మా పిల్లలు చదువుతారు. మా పిల్లలు కరెక్ట్గా ఏదైతుందో అండర్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మూవ్ అవుతారు. దాని ప్రకారమే వ్యవధి కావాలంటున్నాం. దాంతోపాటు అన్న ఈరోజు ఈ 2% ఓట్ల తేడాతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ 1.5-2% ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాక ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు ప్రచారం చేసిర్రు. ఎవరైతే నిరుద్యోగుల తల్లిదండ్రుల కాళ్ళు కూడా మొక్కిండ్రు. ఎవరైతే వీళ్ళని రెచ్చగొట్టినటువంటి బలూరు వెంకట్కి పదవి వచ్చింది, ఎవరైతే వీళ్ళని రెచ్చగొట్టినటువంటి తీర్మానం మల్లకు పదవి వచ్చింది, ఎవరైతే వీళ్ళని రెచ్చగొట్టిన రియాజ్కు నిన్న ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసిండు. బట్ వాళ్ళ సమస్యలు మాత్రం అట్నే ఉంది. ఈరోజు వాళ్ళు కొట్లాట మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంకా పైనగా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేను స్పష్టంగా ఇప్పటికీ ఒక 4-5 సార్లు ప్రస్తావించిన ఆ పేర్లని. ఎందుకంటే ఉద్యమ సమయంలో ఇదే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళకి అవగాహన లేకుండా కూడా రోడ్ల మీదకి రావడం, విద్యార్థులను రెచ్చగొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎటువంటి విద్యార్థులేమో పోలీస్ స్టేషన్లలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరే కేసులు పెట్టిస్తున్నారు. ఇలా బల్మూరు వెంకట్ని ఒకటి అడుగుతున్నా, నువ్వు ఒక కార్పొరేట్ కాలేజీ నాయకునివి,
ఒక కార్పొరేట్లో ఎన్ఎస్యూ అంటే ఏంది, ఎన్ఎస్యూల విద్యార్థి సమస్యల వరకన్నా తీవ్రంగా ఆలోచించడం ఒక్కలో ఇద్దరు మా యూనివర్సిటీలు ఉంటుంటారు. ఏది యూనివర్సిటీలో చదివి ఎన్ఎస్యూలకు అవగాహన ఉంటుందేమో కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఉంటుంది? ఎందుకంటే అంటే నేను అందరిని అనట్లేను, కొంతమంది నాయకులు ఉంటారు. ఇప్పుడు బల్మూరు వెంకట గురించే మాట్లాడుతున్నా. బల్మూరు వెంకట ఎంబీబీఎస్ చదువుకున్నాడు. ఏ కోటాలో చదువుకున్నాడు? మేనేజ్మెంట్ కోటాలో చదువుకున్నాడు. నీకు మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టి ఎంబీబీఎస్ సీటు కొట్టడానికి నీకు ఏమేరక విద్యార్థుల సమస్యలు తెలుసా? నువ్వు ఉట్టిగానే పోయి ఏదో ఒక పైల్వాన్ లెక్క గుండాల లెక్క విలన్లను వేసుకుపోయి విద్యార్థి హాస్పిటల్ ఉన్న వాళ్ళని దాడులు చేపిస్తా. నీ పేరు ఒకసారి బయటకు వచ్చి చూడు. నువ్వు ఎమ్మెల్సీగా ఎన్నికై 4 రోజులు కాలే. ఏ ఒక్కలన్నా ఇలా యూట్యూబ్లలో నువ్వే, టీవీలలో నువ్వే అవగాహన లేకపోతే తెలుసుకోవా? నీకు ఒక ఏఎస్డీలు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, మీ మంత్రులు ఉంటారు, లేకపోతే మీ ఎన్ఎస్యూఎల్ని మంచి మంచి నాయకులు అవగాహన తెచ్చుకొని మాట్లాడు. ఏడ చూసినా నీ పేరే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? విద్యార్థుల వాళ్ళు నువ్వు కేసీఆర్ కంటే లేకపోతే పెద్ద కంటే మునగానే అనుకుంటున్నావా? నీ పద్ధతి మార్చుకోవాలి బల్మూరు వెంకట్. ఇది కరెక్ట్ కాదు. నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఉద్యమం చేసిన వాళ్ళు పట్టుకొని నువ్వు పరీక్ష రాసినావా? నీకు లెక్కలు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? అది నీ విధి విధానం కాదు. అది నీకు ఎందుకు వచ్చింది ఎమ్మెల్సీ? నువ్వు ప్రజలకు పనిచేయమని వచ్చింది, విద్యార్థులకు పనిచేయమని వచ్చింది, లేకపోతే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలో నువ్వు పేరు తీసుకురమ్మని వచ్చింది. కానీ ఇదేందా? ఇదేం పద్ధతి? నీ పద్ధతి మార్చుకోవాలి బల్మూరు వెంకట్. మళ్ళీ కూడా చెప్తాను. అందుకని నువ్వు ముందు సబ్జెక్ట్ పైన అవగాహన తెచ్చుకో. నువ్వు క్లారిటీగా అవగాహన తెచ్చుకొని నిరుద్యోగులు అంటే ఏంది, జాబ్ క్యాలెండర్ అంటే ఏంది, ఉద్యోగ ప్రక్రియ అంటే ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని భర్తీలు వేయాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని శాఖలు ఉన్నాయి, ఇవి తెలుసుకో. ఇవి తెలుసుకోకుండా ఉట్టిన ఎన్నో చదువుకొని పైసలు కట్టి మేనేజ్మెంట్లో సీట్లు వచ్చి నువ్వు వాళ్ళని భయపెడతా అంటే ఇక్కడ ఓ లేడు. తెలుసుగా నీకు తెలంగాణ దెబ్బ నీకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? 2009 నువ్వు మాతో ఉంటే తెలుస్తుంది. నువ్వు ఏడునవేను ఎన్నో పోయి ఎన్నో కాలేజీలలో గాడ ఈడ గల్లీలలో తిరిగి నాయకునివి వచ్చి తెలంగాణలో కూర్చుంటే తెలుసు. ఒక్కసారి మళ్ళీ తెలుసుకో. ఇదే విషయంలో చాలా మంది అంటే అవగాహన లోపం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఏమంటాడు, అసలు వీళ్ళు ఈ ధర్నాలు చేసేటోళ్ళంతా ఏదో అకాడమీలకు సంబంధించిన వాళ్ళు రెచ్చగొడత చేస్తూ ఉన్నారు, లేకపోతే అసలు వీళ్ళకు ఏ ఉద్యోగానికి వీళ్ళు దరఖాస్తు కూడా చేసుకోలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా వేరే పార్టీలు చేస్తూ ఉన్నది. నిజంగా నిరుద్యోగులు ఎవరు కూడా ఈ ధర్నాలు చేయట్లేదు అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి మీరు? ఇప్పుడు ఇవాళ కోచింగ్ సెంటర్ల మీద అబాండాలు పెట్టా ఎవరిదో ఒకరిద్దరు. నేను చూసిన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఆయన కోచింగ్ సెంటర్లకు అడ్మిషన్లు వస్తాయో కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు మాట్లాడతా అని చెప్పి ఎవరి మీద అబాండం వేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు పోలీస్ కోచింగ్ సెంటర్లతో ధర్నాలు చేపేయలేదని నేను అడుగుతాను. ఇదే డిఎస్సి కోచింగ్ సెంటర్లతో నువ్వు ధర్నా చేపేయలేదు. ఇదే గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళతో నువ్వు రాహుల్ గాంధీ సాక్షాత్తు దేశ ప్రధాని రేసులో ఉన్నటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో విద్యార్థులతో కూర్చోబెట్టినావు. ఆ విద్యార్థులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చిరా? నువ్వు విలువంగానే రంగయ్య అని నిన్ను చూసి వచ్చిర్రా? నిన్ను రాహుల్ గాంధీ నీ ముఖం చూసి వచ్చిరా? అయ్యాల కూడా ఇదే కోచింగ్ సెంటర్లు కదా. నువ్వు అయ్యాల రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్లో అమ్మలారా అయ్యలారా అని కూర్చున్నాడు. ఎవరు పట్టుకొచ్చారు? ఇదే కోచింగ్ సెంటర్లు పట్టుకొచ్చారు. కోచింగ్ సెంటర్లని తప్పుగా చూపెట్టి నువ్వు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకుందానికి ఎవరెవరో పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు ఎవరికైనా పనిచేస్తారు. నిరుద్యోగం ఇప్పుడు ఇలా ఉద్యమం చేస్తుంది, ఇలా అందరూ ప్రతిపక్షాలు చేస్తున్నాయి, కుల సంఘాలు చేస్తున్నాయి, విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. మేము కూడా పోయి కోచింగ్ సెంటర్లో సార్ డిఎస్సిని వాయిదా వేయమని చెప్పేసి డిఎస్సి కోచింగ్ సెంటర్లు అడుగుతున్నాం. విద్యార్థులు తోలుతారు, వాళ్ళ ప్రధానమైన హక్కు ప్రధానమైన డిమాండ్ గురించి తోలుతారు. దానికి నువ్వేదో కోచింగ్ సెంటర్ ఉసగొలుపుతారు. 1-5 విద్యార్థులు మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చిల్లర లెక్కలు బంద్ చేయరు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిరు నడిచింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తుపాకులు పట్టుకున్న నడిచింది, ఉటికనే పోయి ఓటు కేసులలో నడిచింది. ఇవాళ మీకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని నచ్చి మీకు ఓటేసినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ లబ్ధి జరుగుతుంది అనుకొని ఓటేసినాం. ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉందో ప్రశ్నిస్తాం అనుకొని ఉన్నటువంటి ప్రజలకు లబ్ధి చేస్తామని చేసినాం. కానీ నువ్వు రాగానే నువ్వు ఎట్లుందంటే ఇది అరే నా సీట్ నాకు వచ్చేసింది, ఎవరితో పని లేదు, ఇక చూసుకోరా మీ సంగతి ఏందో అని చిన్నప్పుడు కనుక ఆటలాడుకున్నట్టుంది. మీ మాటలు కూడా చూస్తున్నాం. అక్కడిక్కడ మీరు ఇంకా కూడా పరిపూర్ణతతో మాట్లాడట్లేరు, పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారు, అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి మేము తెలంగాణ మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్సీలకు, మీకు ఎవరు కూడా శత్రువులు కారు. మేము ఓటేసి తెచ్చుకున్న నాయకులు మీరు సబ్జెక్ట్ పైన స్టడీ చేయండి, అవగాహన తెచ్చుకోండి. ఉట్టిగానే గల్లీలలో జీతెలుగులో కబడ్డీ ఆడినట్టుగానో లేకపోతే ఎన్నో పోయి కుంపు పోటీలు ఆడినట్టుంది. మీది పద్ధతిగా లేదు. ఇది మీ పద్ధతి మార్చుకోవాలి, మీరు స్టడీ చేసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దాంతోపాటు అన్న మొత్తాన్ని చూస్తూ ఉన్నాం, ఈరోజు ఒక స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు మద్దతుగా నిలిచారు ఈరోజు బీసీ సంఘాల తరఫున. ఏంటి అసలు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అలసిపోయారన్న అసలు విద్యార్థులు, నిరుద్యోగులు అలసిపోయారు. అలసిపోయే ఏదో చేస్తారనే భ్రమతోటి
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అడగడం తప్ప. ఫస్ట్ ఏం చేసిండు, ప్రమాణం చేసిండు, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, 44% సర్పంచులకు, ఎన్పీటీసీలకు, జెడ్పీటీసీలకు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వస్తా అని మాట్లాడిండు. ఇంకోటి జాబ్ క్యాలెండర్ అని చెప్పిండు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అని చెప్పిండు. ఇవన్నీ నువ్విచ్చినటువంటి హామీలా, మేము కొత్తగా సృష్టించినటువంటి హామీలా? అంతేనా? నువ్విచ్చినటువంటి హామీలే కదా. నువ్విచ్చిన హామీలు నిన్ను అడిగితే మాకు అరెస్టులు, నువ్విచ్చిన మాటలకే మేము ఉద్యమాలు చేస్తే మాకు రకరకాల దిగ్బంధాలు. ఏంది ఇది? ఉద్యమకారుల మీద మీ ఏడిపోయింది నాకు అర్థం కాదు. ఏ ఉద్యమకారులు లేకుండా నీ ప్రచారంలో, నీ రథయాత్రలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి, టీఆర్ఎస్ పార్టీ, మరి టీడీపీ పార్టీలో ఉండి నువ్వు గొప్ప నాయకుడు ఎట్లయినావు? ఉద్యమకారులు ఏందైనావా? ఉద్యమకారులను అవమానపరిస్తే ఇప్పుడు నీవేం కోరుకుంటున్నావు అంటే, నా సీటు నాకు దక్కాలని కోరుకుంటున్నావు. ప్రధానంగా ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. నా సీటు నాకు స్థానంగా ఉందా లేదా, నా సీటు నాకు బిగ్గర్ ఉంటుందా లేదా, లేకపోతే నా సీనియర్లు ఏమైనా గుంజుకునే ప్రయత్నం ఉందా? మొత్తానికి ప్రధానమైన డిమాండ్లు ఏందో చెప్పన్నా. మా ప్రధానమైనటువంటి డిమాండ్ లేదంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది వాయిదా వేయాలి. ఎందుకు వాయిదా అడుగుతున్నామనంటే, ఇప్పటికే తిని పండుకున్నటువంటి పిల్లలు 5 నిమిషాల రన్నింగ్ పొట్టు అంటే గుండె పొట్టు వస్తుంది. అది రోజు కొంచెం ట్రైనింగ్ చేస్తే ఒక 2 నెలలు 3 నెలలు కవర్ అవుతారు. గట్లా అడుగుతున్నాం మేము. అయితే ఇవాళనే మేము విడుదల చేస్తాం, ఈ రోజే చేసేస్తామంటే చాలామంది పిల్లలు వెనకబడిపోతారు. చదువుకోవాలన్నటువంటి పిల్లలు ఉన్నారు. కరోనా వచ్చి చాలా మంది స్కూళ్ళు బంద్ చేశారు కదా. అప్పుడు బంద్ చేయడంలో తోటి మొత్తం ఎటు జెడ్ అంతా మన ఏది ఫోన్కు, టచ్ ఫోన్కే అంకితం అయిపోయారు. ఇప్పుడు బడిబాట పట్టినప్పుడు నీకు 2-3 నెలలు సమయం ఇస్తే ఏమవుతుంది? ఇదేమన్నా బ్రహ్మ విద్యనా? ఇంత రాదంతం చేయాలనా? అంటే నువ్వు సైడ్ ట్రాక్ పట్టిస్తున్నావు. ఏమని? ఉద్యోగాల కోసమే భర్తీ చేస్తామంటే ప్రజా సంఘాలు, ఉద్యమం ఇవన్నీ నోటిఫికేషన్ వేయకుండా అడ్డుకుంటున్నాయి అనేటటువంటి ఒక మాట కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ దానికోసం కానీ నువ్వు చూడవలసింది 25,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, అది భర్తీ అయ్యి ఫస్ట్. 2 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చినావు, అది భర్తీ అయ్యి ఫస్ట్. ఆ మాట నిలబెట్టుకో. ఆ మాట నిలబెట్టుకుంటే నీకు చరిత్ర ఉంటుంది. చరిత్ర అనేటటువంటిది ఎవరికి ఉంది? మనం ఏమన్నా కోరుకున్నారా? అంబేద్కర్, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు వీళ్ళందరూ ఏమన్నా కోరుకున్నారా? కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేశారు కాబట్టి వాళ్ళకి చరిత్ర ఉంది. వాళ్ళు త్యాగాలు చేశారు కాబట్టి వాళ్ళకి చరిత్ర ఉంది. త్యాగాలు చేసిన వాళ్ళకి చరిత్ర ఉంటుంది, కానీ ఇట్లా భోగాలు చేసిన వాళ్ళకి చరిత్ర ఉండనే ఉండదు. భోగాలకు ఏనాడు చరిత్ర ఉండదు. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు త్యాగం చేసి అలా 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తున్నా అని చెప్పేసి నువ్వు సంతకం పెట్టు, నీకెంత చరిత్ర ఉంటుంది చూడు. నేను ఎవరు దింపమంటే మేము 2 లక్షల మందికి 2 లక్షల కుటుంబాలంటే 1 కోటి మంది అవుతారు. 1 కోటి మంది నీకు అండగా నిలబడతారు కదా. ఇలా అది నీకు ఎప్పటికైనా రికార్డు ఉంటుంది కదా. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2వ ముఖ్యమంత్రిగా మాకు ఉద్యోగాలు ఇచ్చిన అనేటటువంటి చరిత్ర ఉంటుందా నీకు? ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరాగాంధీ కట్టినటువంటి ఇంట్లో ఉంటేనే మాకు కాంగ్రెస్ అంటే గౌరవము, కాంగ్రెస్ అంటే మాకు ప్రేమ అని గుండెలు బాదుకునేటోళ్ళమయ్యా మేము. కూడు గూడు విద్య ఉద్యోగం కోసం అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత దీర్ఘంగా విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ అన్యాయం చేయడం సబబు కాదని చెప్పేసి చెప్తున్నా. ఓకే, దీంతో పాటు మొత్తానికి ఇందిరమ్మ పాలన అనేది ఒక సర్టన్ ఏజ్ వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ తెలుస్తుంది. మొత్తానికి నిర్బంధాలు, మొత్తానికి మళ్ళీ కంచెలు, ఏదో ముళ్ళ కంచెలు బద్దలు కొట్టినామని చెప్పేసి అది ప్రగతి భవన్ దగ్గర తీసేసి ఈ రోజు మొత్తం రాష్ట్రం మొత్తం వేస్తా ఉన్నారు. ప్రగతి భవన్ దగ్గరనే ముళ్ళ కంచెలు తీసేసారు, ప్రజలలో తీయలే. ప్రజలలో అట్లే ఉంది, ముళ్ళ కంచెలు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి. ఇక వీళ్ళందరూ మొత్తం మా చుట్టుముట్టు అంతా దిగ్బంధం అంటే ముళ్ళ కంచెలు కావు అవి. ఇవి కూడా ముళ్ళ కంచెలే. ఒకవైపు చదువుకునడానికి ఉద్యమాలు, మన ఏవి ఉద్యోగాలకు ఉద్యమాలు, పోయిన ఉద్యోగం పోతే ఉద్యమాలు, మాకు రిజర్వేషన్లు కావాలంటే ఉద్యమాలు. ఎందుకబ్బా మరి ఓటెందుకు? ఇక ఉద్యమాలు చేసుకుంటుంటే అయిపోదా? ఒక ప్రభుత్వాలను మార్చేది ఎందుకు? ఇప్పుడు అనుకుంటారు సార్, మళ్ళా పాత ప్రభుత్వం మేలుందని అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు. నా పేరు కోట్ల వాసుదేవ్, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు వాళ్ళు ఏం అడిగారు? డిఎస్సికి వెసులుబాటు అడిగారు అంతే. కొంచెం ఒక 3 నెలలు వెసులుబాటు కల్పించండి అన్నాడు. ఇంకోటి ఏమంటారు? 25,000 పోస్టులు డిఎస్సులు పెంచి వేయమంటున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలని అడుగుతున్నారు తప్ప నిరుద్యోగులు వేరే హామీలు కొత్త ఏం అడుగుతలేరు. మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించాలి. వాళ్ళేమో నిరుద్యోగ భీతి 4,000 5,000 ఇవ్వమని అడుగుతలేరు, వెసులుబాటు అడుగుతుర్రు. ప్రభుత్వం అది గమనించి మరి వెసులుబాటు వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వమని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ? ఇవ్వకపోతే ఇక మేము మా కొత్త కాదు ఉద్యమాలు. తెలంగాణ ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళీ ఈయన దించుడు మాకు పెద్ద అది కాదు. మేము పెద్ద ఎత్తున నిరుద్యోగులని, ప్రజా సంఘాలని పెద్ద ఎత్తున కలుపుకొని ఇదే ఇప్పుడు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చినాం. మరో వారం రోజుల్లో అదే అసెంబ్లీ ముట్టడికి పిలిపిస్తాం. రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి గిట్ట మేము పిలిపిస్తామని
ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒకటే బ్రదర్, నేను ఒకటే అంటున్నా, గతంలో ఏదైతే అశోక్ నగర్కు బ్రదర్ చెప్పినట్టు రాహుల్ గాంధీ వచ్చిండ్రు, లేకపోతే వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, మీకు మేము ఏం కావాలంటే అది చేస్తామన్నారు. కానీ ఈ రోజు మళ్ళా వాళ్ళ పదవులు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా, వాళ్ళ అదే చూసుకుంటారు, కానీ నిరుద్యోగులు మాత్రం వదిలేసారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మేము జాబులు లేక కోచింగ్లో పోయి మొన్ననే గ్రూప్ 1 గ్రూప్ 2 వేసిర్రు. అతి తొందరలోనే మళ్ళీ ఇది వేస్తే ఎలా చదవం మేము? ఇప్పుడు వేసలే తప్ప తప్పండి. ఒక 3 నెలలు టైం ఇవ్వంటున్నాం మేము, 3 నెలలు టైం ఇవ్వంటున్నాం. ఈ 3 నెలలు టైం ఇస్తే ప్రతి ఒక్కరం చదువుకుంటాం, రాస్తాం, ప్రిపేర్ అయ్యి రాస్తాము. సడన్గా ఇవాళ ఇట్లా వేస్తే ఎట్లా ఎన్నికలు పెడితే ఎట్లా అని ఇప్పుడు వాళ్ళకే ఎన్నికలు పెడతాం. సడన్గా పెడితే వాళ్ళు చేస్తారా? గెలుస్తారా? మళ్ళీ వాళ్ళు వాయిదా వేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు అంతా. అది కరెక్ట్. ఓకే బ్రదర్, ఒక్కటి అడగదలుచుకున్నా నేను, ఈ 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? కోరు తెచ్చుకుంది కదా, మార్పు పేరిట వచ్చింది, ఎట్లా అనిపించింది? చాలా కష్టాలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనవసరంగా అసలు ఎందుకు ఈ కేసీఆర్ గారిని ఎందుకు వదులుకున్నాము అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అంతేనా? అందరి మాట అదేనా? చాలా బాధ అనిపిస్తుంది. రావాలి ఆయన, ఎంత త్యాగం, ఏం కథ. ఆయన బక్క పానము 30 కిలోలు లేడు. ఇలా 100 రూపాయలు ఇస్తే బిడ్డని షాప్ దాకా చూస్తాం మనం. 100 రూపాయల నోటు ఏడ వాడేస్తుంది అని అంటే బిడ్డ మీద కంటే 100 రూపాయల నోటు మీదనే ఎక్కువ నమ్మకం మనం మీద, అంటే ఏడ వాడేస్తుందేమో అని. అటువంటిది ఇంత పెద్ద తెలంగాణని చేతికి ఇచ్చేస్తే ఎవరికి లొంగకుండా, ఎవరికి బెదరకుండా, ఎవరైనా చేతికిస్తే ఎప్పుడు అమ్మడబోవును? తెలంగాణ దేకపోవు. తెలంగాణను తెచ్చిందంటే నాటే జోకు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ప్రాణాన్ని ఆయన వదులుతా కానీ పట్టొదులని అన్నాడు. హాస్పిటల్లో దీక్ష కూర్చున్నాడు. కొన ప్రాణం వరకు చూసినాం కదా ఆయన. ఇంతకంటే ఏం చూస్తాం? టెస్ట్ చచ్చిపోయేలాగా చూస్తాం. నేను ఒక బహుజన ఉద్యమ నాయకునిగా చెప్తున్నా, 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి లోనైపోయింది. ఎందుకు లోనైపోయిందంటే అట్టడుగు గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం మీద ఇష్టం లేకనా లేకపోతే మార్చుదామని ఓటేసిర్రో ఆత్మపరిశీలన కేసీఆర్ కంటే కూడా జనమే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ గవర్నమెంట్ పోగొట్టు? ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ పుట్టిన బిడ్డ కాంచి చచ్చిపోయే మనిషి వరకు కూడా కేసీఆర్ పథకాలు డైరెక్ట్గా ప్రజలకు అందినాయి. 7 నెలలు అవుతుంది. నువ్వు చెప్పిన కనీస చిన్న పథకాలు, ఈ ఉద్యోగాలు అయితేంది, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పనులు అయితేంది, దేనికి ఒకటే మాట మాట్లాడుతున్నాడు. నిన్న కూడా అబ్దుల్లాపూర్ అన్న పెట్టి మీటింగ్లో ఏమంటున్నాడు? 7,000 కోట్లు కట్టాల నెలకు వడ్డీ, 7 లక్షల కోట్ల అప్పు అయింది అన్నాడు. అప్పు కాకపోతే ఏమైంది? కాళేశ్వరం గడి తప్పు కదా నీకు? దాంతోపాటు మేడిగడ గడి తప్పు కదా నీకు? దాంతోపాటు గ్రామాన శ్మశాన వాటికలు గడి తప్పులు కావా? దాంతోపాటు బడిబాట కార్యక్రమాలు పెడితే తప్పులు కావా? గ్రామ పంచాయతీలు గడి తప్పులు కావా? కళ్యాణ లక్ష్మిలు ఇస్తే తప్పులు కావా? కేసీఆర్ కిట్ ఇస్తే తప్పు కదా? కేసీఆర్ రైతు బంధు, రైతు బీమాలు ఇస్తే తప్పులు కావా? జనానికి డబ్బులు అందినాయి. కేసీఆర్ ఇంట్లో ఏమైనా వేసుకున్నాడా? నువ్వు చేసేది మాత్రం ఏమన్నా నువ్వు ఇంట్లోకి తీసుకోకుండా చేస్తావా? ఒకటి అంటే నా మాట కాదు, ఇది జనం అడుగుతున్న మాట, జనం నోటి నుంచి వచ్చిన మాట. ఇవాళ మొన్నటి వరకు చూసినావు, నాది తుంగతుర్తి నియోజకవర్గం. మేము ఇలా నా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మాది. నేను మా తుంగతుర్తి నుంచి మా ఊరు ఎర్రవాడి నుంచి హైదరాబాద్కి వచ్చేంతవరకు ఎక్కడ ఆపినా కూడా నీళ్ళు దొరికినాయి. చేపలు తినలేక చచ్చిపోయినావు. ఇవాళ చేపలు కాదు, మళ్ళీ 7 కాడికి పాత ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం గుర్తొస్తుంది. కనీసం మంచి తాగునీరు లేదు, సాగునీరు లేదు, కనీసం డబ్బాలలో కూడా నీళ్ళు లేవు. అసలు ఎక్కడ పోయినాయి? ఈ నీళ్ళు ఏడపోయినాయి, ఈ కరెంట్ ఏడపోయింది, ఈ పథకాలు ఏడపోయినాయి, దేనికి అప్పులైనాయి అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు డైరెక్ట్గా అనుకో ఒక ప్రాజెక్టు కట్టరి. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండుగా, నువ్వు ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు కట్టినాయి చెప్పకు. అయ్యోళ్ళు కట్టిరు, ఇయ్యోళ్ళు కట్టిరు, మీ అయ్య కట్టిండా, మీ బాబు ఇవ్వద్దు. నీకు మేము అధికారం కట్టబెట్టినాం, ఓటేసి నువ్వు మా జీతగానికి ఎన్నుకున్నావు. నువ్వు ఏ ప్రాజెక్టు కడతావో చెప్పాలా? నువ్వు 6 నెలలు అయింది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తావో చెప్పాలా? ఒక్కసారి చూద్దురా పోయి. సర్పంచ్లకు పదవికాలం అయిపోయి, ఎంపీటీసీలకు పదవికాలం అయిపోయి 6 నెలలు అయింది. కనీసం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి నువ్వు చెప్పిన మాటే కదా, నువ్వు చెప్పిన తీర్మానం చేసిన మాట అడుగుతున్నావు. 42% రిజర్వేషన్ జనాభా గణన చేయాలంటే చేయలేక చేతులు ముడుచుకొని తిరుగుతున్నావు. అదేమన్నా పెద్ద పనా? బీహార్ చేసింది, దాని పక్కన ఉన్న రాష్ట్రాలు చేసినాయి. 7 నెలలు అయింది. నీకు ఇలా చేయమంటే చేయకుండా నువ్వు సర్పంచ్లు, ఎంపీటీసీ లేక జనాలు ఊళ్ళో కుక్క చేస్తే, పంది చేస్తే, మృతి పట్టించుకున్న నాదులు లేడు. నువ్వు ఎన్నో వీఆర్ఓని పంపితే వాళ్ళు మేము ఆఫీసర్లు సార్ మేము వెలకలు తీస్తామా? పందికొక్కులు చచ్చిపోతే తీస్తామా? మరి ఎవరు తీయాలి? గ్రామ సచివాలయం నాయకులు చేయకపోతే ఎవరు చేయాలి? అధికారులు నిర్వీర్యం అయిపోయారు, ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది. 10 సంవత్సరాల రాని అసమ్మతి. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా యాక్టివ్ ఉన్నట్టుంది కదా బాగా. అరే ఇప్పుడు మొన్నటి వరకు చూసినాం కదా, ఇవాళ ఎక్కడ పడితే అక్కడ బండ్ల అప్పుడు ఏడ పడతాడ కొత్త ట్రాఫిక్ రూల్స్, మనకి ఏమంటారు దోమల కొట్టి గద్దల కొట్టి బైరాగులకు పెట్టినట్టుగా జనం కాంచి చలాన్ వసూలు చేసి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని కొత్త రూల్స్ ఇప్పుడే వచ్చినాయా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని ఆపితే 1000 రూపాయలు, ప్రభుత్వం ఏం పాపాలు చేసిందో ఆ పాపాలు ఎండగట్టడానికే వచ్చినట్టుంది. ఎందుకంటే పాపాలు చేసింది ఎండగట్టడానికి నీవెందుకే? ప్రజలు ఉన్నారుగా. ప్రజలు ఉన్నప్పుడు ప్రజలు ఓటేసిరి.
క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు మరొకసారి తెలంగాణని ఆంధ్ర కట్టబెట్టబోతుండు. ఇప్పుడు తిరుపతిలో భాగం కావాలంటుండు, ఓడరేవుల్లో భాగం కావాలంటుండు. మరి ఆయన ఊకుంటాడు ఆ ముఖ్యమంత్రి, హైదరాబాద్ లో నాకు భాగం కావాలంటాడు. అంటే ఇక్కడ ఏంది అంటే కట్టబెడుతుండు తెలంగాణని. చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా ఆంధ్రాకు కట్టబెట్టబోతుండు రేవంత్ రెడ్డి. ఓకే, ఇష్యూ డివియేట్ అవుతుంది. మనం నిరుద్యోగులకు సంబంధించిన దాని మీద మళ్ళీ ఒకసారి చర్చ పెట్టుకున్నాం. మొత్తానికైతే ఇది ఏదైతే ప్రజాపాలన పేరిట ఏదో మార్పు కావాలని చెప్పేసి ప్రజలు మార్పు చేస్తే నిజంగానే మార్పు తీసుకొని వచ్చిండ్రు, ప్రజల నడ్డి విరగొడుతున్నాడని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం మీద బీసీ సంఘాల యువనేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకు అన్యాయం జరిగితే మాత్రం ఊకునేది లేదు. ఉద్యమం మాకు కొత్త కాదు, ఇట్లాంటి ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు అయితేనేది, తెలంగాణ సమాజానికి అయితేనేది, తెలంగాణ అస్తిత్వానికి అయితేనేది, తెలంగాణ ఆత్మగౌరవానికి అయితేనే ఏమన్నా భంగం కలిగితే మాత్రం ఈ ముఖ్యమంత్రికి సరైన తీరులో బుద్ధి చెప్తాం, మళ్ళీ శంకరగిరి మాన్యాలు పాటిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో కలిసి పండరి, వనస్థలిపురం నుంచి.